తనను జయించిన వాళ్లనే జయించే నాగరికత వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదూ. కాని మనం ఇవాళ్ల ఈరాన్ అని పిలుస్తున్న భూమికి ఇది గడిచిన 4000 సంవత్సరాల నిజమన్నమాట. మరి దాని కథేంటో చూద్దాం. వేల సంవత్సరాలుగా చరిత్రలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలన్నీ కూడా ఒకే ఒక్క పెద్ద తప్పు చేశాయి. వాళ్ల కంటికి ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక భూమి కనిపించింది. కాని తాము నిజంగా ఎవరితో తలపడుతున్నామో వాళ్లస్సలు ఊహించలేకపోయారు. ఇక్కడే మనకు అసలు ప్రశ్న ఎదురవుతుంది. ఒకే ఒక నాగరికత అలెగ్జాండర్ ద గ్రేట్ చేతిలో, ఆ తర్వాత అరబ్ క్యాలిఫేట్ చేతిలో, చివరికి చెంగీజ్ ఖాన్ మంగోల్ సైన్యాల చేతిలో ఓడిపోయి కూడా ఎలా నిలబడగలిగింది? వచ్చిన ప్రతి ఒక్కరూ పాతదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనే వచ్చారు. కాని ఇరాన్ మాత్రం నిల్చింది. అందుకే దీన్ని ఓ అభేద్యమైన నాగరికత కథ అంటారు. యుద్ధాల్లో ఓడిపోతూ అంతకంటే చాలా ముఖ్యమైన దాన్ని, అంటే శాశ్వతత్వాన్ని గెలుచుకునే ఒక అద్భుతమైన కళను ఇది నేర్చుకుంది. చరిత్రలో ఇలాంటి వ్యూహం మనకు మరెక్కడా కనిపించదు. ఒక్కసారి ప్రాచీన ప్రపంచంలోని గొప్ప సామ్రాజ్యాలను గుర్తుచేసుకుందాం. బాబిలోన్, హిట్టైట్స్, అస్సిరియన్లు ఎంత గొప్ప సామ్రాజ్యాలు! కాని అవి ఉద్భవించాయి, పతనమయ్యాయి, చివరికి చరిత్రలో కలిసిపోయాయి. కాని ఇరాన్ ఆడిన ఆటవేరు. తనను నాశనం చేయడానికి వచ్చిన వాళ్లను అది తనలోనే కలిపేసుకుంది. సింపుల్గా జీర్ణం చేసేసుకుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, దాడి చేసినవాడు ఒకే లక్ష్యంతో వస్తాడు, అక్కడి సంస్కృతిని నాశనం చేసి తన గుర్తింపును రుద్దాలని. కాని ఇరాన్లో జరిగింది దానికి పూర్తి వ్యతిరేకం. వాళ్ల సంస్కృతి కేవలం ఎదురుతిరిగి నిలబడలేదు, ఏకంగా ఆ దాడి చేసిన వాళ్లనే జీర్ణం చేసేసుకుంది. చివరికి వాళ్లే పర్షియన్ ఆచారాలను, భాషను, వాళ్ల జీవన విధానాన్ని స్వీకరించేలా చేసింది. మరి అసలు వాళ్ళు ఇదెలా చేయగలిగేరు? దీనికి సమాధానంలో మొదటి భాగం కత్తులు, కటార్లతో ముడిపడి లేదు. అదొక సైద్ధాంతిక ఆయుధం, ఒక భావజాలం. అది ఎలాంటి జాతీయ స్ఫూర్తిని రగిలించిందంటే, అది వంగుతుందేమో కాని ఎప్పటికీ విరగదు. దీనికి గుండెలాంటిది జొరాస్ట్రియనిజం. ఇది కేవలం ఒక మతం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇదొక విశ్వదృష్టి. దీని ప్రకారం ఈ మొత్తం విశ్వం ఒక పెద్ద యుద్ధభూమి. మంచికి, వెలుగుకి ప్రతీక అయిన అహురా మజ్దాకి, ఇంకా చెడుకి, చీకటికి ప్రతీక అయిన అహ్రెమాన్కి మధ్య నిరంతరం జరిగే యుద్ధం అన్నమాట. అంటే ఇరానియన్గా పుట్టడమంటే అది కేవలం జాతీయత కాదు, అదొక కర్తవ్యం. ఈ శాశ్వత పోరాటంలో వాళ్లొక వెలుగు యోధులు అని నమ్మేవారు. సరే, ఇక్కడే ఒక విప్లవాత్మకమైన ఆలోచన పుట్టింది. ఇరానియన్లకు ముందు ప్రపంచం మొత్తం కాలాన్ని ఒక చక్రంలా చూసేది. అంటే ఋతువులు, సంఘటనలు అన్నీ మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అంతులేని చక్రం అన్నమాట. కాని ఇరానియన్లు మొట్టమొదటిసారి లీనియర్ టైం, అంటే సరళ కాలమనే ఆలోచనను తీసుకొచ్చారు. చరిత్రకు ఒక ప్రారంభం, సృష్టి, ఒక చివరి యుద్ధం, ఇంకా ఒక అంతం, తుది తీర్పు ఉంటాయని చెప్పారు. ఇది ఏదో చిన్న తాత్విక మార్పు కాదు, ఇది మానవ స్పృహనే ప్రాథమికంగా మార్చేసింది. ఆ తర్వాత జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం వంటి మతాలకు కూడా ఇదే పునాదిరాయిగా మారింది. సో ఇంత బలమైన భావజాలమనే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుండగా ఈ కల్చరల్ కోడ్ నిజంగా ఎలా పనిచేసిందో చూద్దాం. ఇలాగే వాళ్లు తమను జయించిన వాళ్లను ప్రతిసారీ జీర్ణం చేసుకున్నారు. 3 పెద్ద దండయాత్రలను ఒకసారి చూద్దాం. క్రీస్తుపూర్వం 330లో అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు సైన్యాలతో వచ్చి పర్షియన్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించాడు. సరిగ్గా 1000 ఏళ్ల తర్వాత అరబ్ కాలిఫేట్ ఒక కొత్త మతంతో దూసుకొచ్చింది. ఆ తర్వాత క్రీస్తుశకం 1220లో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన శక్తి చెంగీజ్ ఖాన్ మంగోల్ సైన్యాలు విరుచుకుపడ్డాయి. 3 వేరువేరు విజేతలు 3 సార్లు వాళ్లను పూర్తిగా లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. అయినా కూడా ప్రతిసారీ ఒకే విధమైన ఇరానియన్ సర్వైవల్ మెకానిజం పనిచేసింది. ఇదొక 4 దశల ప్రక్రియ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిది యుద్ధంలో ఘోరంగా ఓడిపోవటం. రెండవది విదేశీ పాలనలో జరిగే అవమానాన్ని భరించటం. మూడవది నెమ్మదిగా, ఓపికగా సాంస్కృతిక ఎదురుదాడి మొదలుపెట్టటం. ఇక చివరి 4వ దశ, చివరికి ఆ విజేత పర్షియన్ల కన్నా ఎక్కువ పర్షియన్గా మారేంతవరకు వాళ్లను తమలో కలిపేసుకోవడం. ఇది ఎలా పనిచేసిందో చెప్పడానికి ఇవే అద్భుతమైన ఉదాహరణలు. చూడండి, ప్రపంచ విజేత అలెగ్జాండర్ చివరికి పర్షియన్ రాజాస్థానంలో వేసుకునే బట్టలు వేసుకోవడం, వాళ్ల పద్ధతులు పాటించడం మొదలుపెట్టాడు. ఇది తన సొంత మాసిడోనియన్ సైన్యాధికారులకు అస్సలు నచ్చలేదు. ఇక అరబ్ క్యాలిఫేట్ విషయానికొస్తే వాళ్లు తమ పాలనను రుద్దాలని వచ్చినా
శతాబ్దాలుగా ఎంతో నైపుణ్యమున్న పర్షియన్ అధికారుల మీద, వాళ్ల పరిపాలనా పద్ధతుల మీద ఆధారపడకుండా రాజ్యాన్ని నడపలేమని తెలుసుకున్నారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అత్యంత క్రూరులైన మంగోలులు వాళ్లు ఇస్లాం మతాన్ని స్వీకరించారు, పర్షియన్ను అధికార భాషగా చేసుకున్నారు, ఇంకా వాళ్ల సంపదతో మసీదులు కట్టి పర్షియన్ కవులను పోషించారు. ఈ రకమైన సాంస్కృతిక జీర్ణక్రియ శతాబ్దాలపాటు కొనసాగింది. కాని మనం ఆధునిక యుగంలోకి వచ్చేసరికి ఎదురైన ముప్పు స్వరూపం మారింది. దాంతోపాటు దానికి వాళ్ళిచ్చిన సమాధానం కూడా మారింది. ప్రపంచ వేదిక మీద తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోవాల్సిన సమయం వచ్చింది. 19వ 20వ శతాబ్దాలకి వచ్చేసరికి దాడి చేసిన వాళ్లు గుర్రాల మీద వచ్చిన యోధులు కాదు, వాళ్లు దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు. అప్పట్లో ద గ్రేట్ గేమ్ అని పిలిచే ఒక పెద్ద రాజకీయ చదరంగంలో పర్షియా ఒక పావుగా మారిపోయింది. అటు బ్రిటిష్ సామ్రాజ్యం, ఇటు రష్యన్ సామ్రాజ్యం రెండూ కూడా దాని వనరుల మీద ఆధిపత్యం కోసం పోటీపడ్డాయి. చరిత్రలో చాలా కాలం పాటు బయట ప్రపంచానికి ఈ ప్రాంతం పర్షియా అనే పేరుతోనే తెలుసు. పాశ్చాత్య దేశాల్లో ఆ పేరు వినగానే వాళ్ల మనసులో కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు మెదిలేవి. అదొక అద్భుత కథల దేశం, అందమైన తివాచీల ప్రదేశం, ప్రాచీన కవిత్వానికి నిలయం. ఒక రకంగా చెప్పాలంటే వాస్తవానికి దూరంగా కలల్లో విహరించే ఒక నాగరికతలా చూసేవాళ్లు. కాని 1935లో వాళ్లు తమను తాము నిర్వచించుకోవడానికి ఒక నిర్ణయాత్మకమైన అడుగు వేశారు. తమ దేశాన్ని తమ సొంత పేరైన ఇరాన్ అని పిలవాలని ప్రపంచ దేశాలన్నిటినీ అధికారికంగా కోరారు. ఇది కేవలం పేరు మార్పు కాదు, అదొక శక్తివంతమైన భౌగోళిక రాజకీయ ప్రకటన. పర్షియా అనే పేరుతో ముడిపడియున్న ఆ కల్పితమైన, బలహీనమైన ఇమేజ్ను వదిలించుకుని ఆధునికత, బలం, ఇంకా ఆర్యుల భూమి అనే తమ ప్రాచీన మూలాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నమది. ఇది మనల్ని ఇప్పటికీ ఉన్న ఒక విచిత్రమైన వైరుధ్యం దగ్గరకు తీసుకువస్తుంది. ఒకే భూమి కాని ప్రపంచం దృష్టిలో మాత్రం రెండు వేరువేరు, దాదాపు పరస్పర విరుద్ధమైన ప్రదేశాలుగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం ఇరాన్ అనే పేరు వినగానే మనకు ఎక్కువగా రాజకీయాలు, ఆంక్షలు, ఇంకా వార్తల్లో వచ్చే తీవ్రమైన హెడ్లైన్స్ గుర్తుకొస్తాయి. కాని అదే మనం పర్షియా అనే పదం విన్నామనుకోండి, మన ఊహల్లోకి వచ్చేది వేరు. కోల్పోయిన రాజవైభవం, గొప్ప కవిత్వం, ఇంకా చెప్పాలంటే ఎగిరే తివాచీలు. ఒకే భూమికి రెండు పేర్లు. ప్రపంచం దాన్ని ఎలా చూస్తుందనే విషయంలో ఉన్న పెద్ద తేడాకు ఇవి ప్రతీకలు. ఇదంతా మనల్ని ఒక లోతైన ఆలోచనతో ముగిస్తుంది. అదేంటంటే, కొన్నిసార్లు ఒక దేశం పేరు వెనక ఒక నిశ్శబ్దమైన, కనిపించని యుద్ధం దాగి ఉంటుంది. గతాన్ని, వర్తమానాన్ని, ఇంకా ప్రపంచం మనల్ని ఎలా చూడాలనుకుంటుందో అనే వాటి మధ్య జరిగే యుద్ధమది. తమ గుర్తింపు కోసం ఇరాన్ చేస్తున్న ఈ పోరాటం కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, ఇంకా ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది.